మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. కడలి ఆగ్రహానికి గురై ఉగ్ర రూపం దాల్చి ఉప్పెనలా ఉబికి వస్తుంటే భూమాత ఒడిన సముద్రపు ఒడ్డున తలదాచుకునే మత్స్యకారుల జీవితాలలో నిండే విషాద ఛాయలను మనం ఆపగలమా? కానీ భార్యాభర్తల బాధ్యతల కోసం ఎన్ని కష్టాలొచ్చినా నిలదొక్కుని బతుకు తెరువు కోసం బాధ్యతలను మరవకుండా ప్రయాణం సాగిస్తారు మత్స్యకారులు. జీవితంలో కూడా ఆటుపోట్లు అనేవి వస్తానే ఉంటాయి. అంత మాత్రాన బతకడం మానేస్తామా అంటూ మత్స్యకారులు వాళ్ళ జీవితాలని సముద్రంలోకి పయనంతో మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రయాణాన్ని ఆపరు, మనోధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి మత్స్యకారుల కుటుంబాలలో జరిగే కష్ట నష్టాలను గురించి మీకు వివరించడమే ఈ రోజు మా లక్ష్యం. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు రమణయ్య. రమణయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? పాకలే. అన్న మీరు మత్స్యకారుల కుటుంబానికి చెందిన వారేనా? ఇట్లా పూర్వీకుల నుంచినా లేకపోతే మధ్యలో మీరేమన్నా ఎంచుకున్నారా? పూర్వీకుల నుంచి. అన్న డైలీ వేటకు వెళ్తా ఉంటారు కదా, మరి మీరు పట్టుకొచ్చిన ఆ చేపలు అమ్మితే డబ్బులు సరిపోతున్నాయా మీకు? ఏం సరిపోదు, నెలకి మీద 10 రోజులు వెళ్తారు ఏటకి. మిగతా రోజులు గాలి కానీ ఏదన్నా సోందర తుఫాన్ అని మిగతా రోజులు ఇంటికాడే ఉంటాం. ఆ 10 రోజుల్లో ఏం వస్తే ఒక 10 రోజులు వస్తాయి. ఏం గడుపుతాయి? ఈ సంవత్సరం కూడా పొలాలు కూడా పంట మండల పరిస్థితి సరికి లేక అది మత్స్యకారులంటే 2 నెలలు ఆపేసారు తెప్ప పడవలో. జగన్ వేరైతే 10,000 వేస్తాడు, ఇంకా ఇలా ఫోటోలు తీసుకెళ్లారు. అదే పరిస్థితి. అన్న సంవత్సరంలో 2 నెలలు మీరు వేటకు వెళ్ళరు కదా, ఎందుకు వెళ్ళరు? అది సోందరం వల్ల. ఒక సంవత్సరం ఒక నెలలో చేపలు పడవు, ఒక నెల పడతాయి. అట్లా పడ్డ రోజులే 4 రోజులు వెళ్తారు, మిగతా రోజులు ఇంటికాడే ఉంటారు అంతే. మరి మీరు వేటకు వెళ్ళని రోజు ఇంటి దగ్గర ఉంటారు కదా, మరి ఆ టైంలో మీరు ఇంకేదైనా పనులు చేసుకుంటారా? అది చెరువులు వరువులకు ఏదో వెళ్తారు పనికి, స్లాబులు బాబులకి వెళ్తానే ఉంటారు. వెళ్ళేదానికి. అన్న మరి ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారా, లేకపోతే వాళ్ళను కూడా మీలాగా వేటకు మలిచారా? మా పిల్లలు చదువుకుంటారు, పిల్లలందరూ చదువుకుంటారు. ఈ గవర్నమెంట్ బడికి మామూలుగా ప్రైవేట్ బడికి వెళ్తారు, అందరూ చదువుకుంటాను. అన్న మరి మీరు ఈ కూలీలకి ఇలా వెళ్ళినప్పుడు గానీ తుఫాన్ నుంచి లేదంటే భూకంపాల నుంచి వర్షాల నుంచి వరదల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు కదా, ఆ టైంలో మీరు ఎలా చేస్తున్నారు నివాసం? మా కోసం ఈ సంవత్సరం ఎవరు రాలా, వచ్చినా కూడా ఏమి చేయలా అట్లా మేడం. మరి మీరు పై అధికారులకి చెప్పలేదా? మాకు ఉండే సంపత్తి మేమే తిన్నాం, పై అధికారులు ఎవరు రాలేదు. వచ్చినా కూడా పట్టించుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తుఫాను కూడా ఒక రూపాయి వాళ్ళ అటు చిన్నగా కానీ అటు ఇచ్చారు కానీ ఇటు 1 రూపాయి కూడా వాళ్ళ. మరి మీరు పై అధికారులకి తెలపలేదా? వచ్చారు, వచ్చిన కూడా చూసి వెళ్ళిపోయినారు అంతే. అదంటే చింగరాకుండా వస్తే ఇస్తామన్నారు కానీ చింగరాకుండా ఇక్కడ ఏం ప్రమాదం లేదు కాబట్టి వెళ్ళా. అందుకని ఈ తుఫానులు వరదలు సముద్రం ముందుకు వచ్చినప్పుడు మీరు వేటకు వెళ్ళరు కదా, అప్పుడు మరి ఇక్కడ నుంచి హౌసెస్ మీకు ఎలాగా నీళ్లు లోపలికి రావటం అలాంటిదప్పుడు మీకు ఎక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడైనా అక్కడ మాకు తెలిసిపోతుంది, అక్కడి నుంచి ఇటు రావు నీళ్లు. అప్పుడు ఇక్కడ వచ్చే పడితే మేము వెళ్లాల్సింది పైకి, లేకపోతే అక్కడే ఉంటాం, ఊర్లోనే ఉంటాం. అధికారులు వస్తారు, పోలీసులు అందరూ వచ్చినా మేము వెళ్ళమంటారు కానీ ఎక్కువైతే బయట తొలగుతారు. అది మటుకు తరం. అన్న మీరు ఒకవేళ వేటకు వెళ్తే ఒక రోజుకి ఎన్ని చేపలు తీసుకొని వచ్చి ఎంత వ్యాపారం చేయగలుగుతారు? రోజు వచ్చి 10,000 పడచ్చు, 15,000 పడచ్చు. ఒక రోజు అసలు ఆయిల్ కూడా జరగదు, 5 లీటర్ల ఆయిల్ కూడా జరగదు. అట్లా ఉంటది, చెప్పలేము దాని వల్ల ఏట గురించి వల్ల. మత్స్యకారుల కుటుంబం అనగానే మీకు డైలీ ఎలా ఉంటది అంటే ఒక దినదిన గండంగానే ఉంటుంది. సముద్రంలోకి వెళ్లిన మనిషి తిరిగి వస్తారా రారా అన్న ఇది కూడా ఉంటుంది. అలాంటి టైంలలో మీ కుటుంబాలకి మీరిచ్చే ధీమా ఏంటి? వాళ్ళు భయపడకుండా ఉండడానికి మీరిచ్చే ధీమా ఏంటి? మేము ఇచ్చే ధీమా మేము వెళ్ళంగా ఫోన్ తీసుకెళ్తాం కదా, దాని వరకు తెచ్చుకోవాలి. లోపల సిగ్నల్స్ వస్తాయా? వస్తాయి. మరి ఇంత కిలోమీటర్ దూరం చేపలు ఆడబడుతుంది, అక్కడికి వెళ్తాం. మనం తెలిసిపోతే ఈ రోజు తుఫాను కొడుతుంది, సముద్రం బాగులేదంటే వెళ్ళం. అట్లా మేడం, సముద్రం బాగుంటేనే వెళ్తాం, సముద్రం లేకపోతే ఇంకోడే ఉంటాం. అన్న మీరు రోజువారీ కూలీలా లేకపోతే సొంతంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళ? బిజినెస్, మా వ్యాపారం, మా సొంత బిజినెస్. పడవ వెళ్ళిందంటే 1,00,000 రూపాయలు వాళ్ళు వేసుకెళ్ళాలా. పడవ గిడ మొత్తం వేసుకెళ్తే 20,000 పడచ్చు, 10,000 పడచ్చు. ఒక ఆయిల్ కూడా జరుగుతుంది. ఒక రోజు 5 వెళ్తాం, 5 వెళ్ళినా నువ్వు ఊరుకునే ఉండాలి. పడ్డ రోజు పంచుకోవాలా, లేకపోతే ఇంటికి లేకపోతే ఒక 500 వస్తాయి, లేకపోతే 200 వస్తాయి. అట్లా మేడం. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారు? అయ్యి ఏటలను బట్టి వెళ్తాయి. ఒక రోజు నైట్ వెళ్ళొచ్చు, ఒక రోజు మధ్యాహ్నం వెళ్ళొచ్చు, ఒక రోజు సాయంకాలం వెళ్ళొచ్చు. అట్లా మేడం. నైట్ 1 గంటకి వెళ్తాం మేడం. ఉదయాన్నే 10 గంటల లోపు తాగేస్తాం. తాగేసేదని చేపలు ఎత్తుకెళ్ళి అమ్ముకున్నాం. కానీ అక్కడి నుంచి మళ్ళీ 2 గంటలు 3 గంటల దాకా మళ్ళీ వాళ్ళ శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకుని 2 రోజు మళ్ళీ అదే టైంకి వెళ్తాం. మళ్ళీ ఒక రోజు బయటలు పడ్డాయి అనుకో 3 గంటలకు వెళ్తాం. 3 గంటల నుంచి మళ్ళీ 10 గంటలకి 1 గంట తాతాం నైట్. అది అన్న మీరు పట్టుకొచ్చిన చేపల్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి? వ్యాపారస్తులు ఆసాములు ఉంటారు, ఆసాములకి వేస్తాం మేము. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, చెన్నై, ఇటు కేరళ, ఇటు మా ఊర్లో ఉండదు మేరగొల్లు.
ఆ హాస్పిటల్కి వేస్తాం. వాళ్ళు ఏరు దగ్గర అమ్ముకుంటారు. మాకు ఇచ్చేదో రూపాయి అయితే వాళ్ళకి ఇచ్చే రూపాయి ఉంటుంది అట్లా. మరి మీకు ఈ మధ్యలో ఉన్న దళారీలు మీకు కరెక్ట్ రేట్ గా ఇస్తారా? ఒకడు ఇస్తుంటాడు, ఒకడు ఎక్కుట్టేస్తుంటారు. అది కూడా చెప్పాలి మేడం. మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా సహాయ సహకారాలు అందుతున్నాయా? ఏం పట్టించుకోరు. మా చేపల గురించి అనగానే ఏమైనా పోతే ఎత్తుంటారు, లేకపోతే మనుషులను చనిపోతే ఏమైనా వచ్చే వస్తాయంటే. అలా కాదన్నా, ఇప్పుడు గవర్నమెంట్ మత్స్యకారులకి మేము ఇలాంటి హెల్ప్ చేస్తున్నాం అలాంటి హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి బయట అంటూ ఉంటారు కదా, అందుకని అడుగుతున్నా మీకు గవర్నమెంట్ ఎలాంటి చేయరు మేడం. చేపల గురించి మటుకు హెల్ప్ చేయరు. అవి మన పట్టుకొచ్చి అమ్ముకోవటం, వాళ్ళకి ఏరుతో వాళ్ళు అమ్ముకుంటారు అట్లా అంతే. మనకి వ్యాపారం ఏదైనా నష్టపోతే అప్పుడు గవర్నమెంట్ ఇస్తుంటారు కానీ లేకపోతే ఎవరు. ఒకవేళ ఏదన్నా వ్యాపారంలో గానీ పడవల్లో గానీ తుఫాన్ల వరదల వల్ల గానీ మనుషులు ఇదైనా మీ పడవలు ఇదైనా అప్పుడు నష్టపరిహారం చెల్లిస్తారా? జరగలే మేడం. అయ్యి ఇంత ముందు జరిగినాయి కానీ మనకి లేదు. అది బోటు తిరగబడిపోయినాయి, వల్ల పోయినాయి. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం వచ్చినాయి రాళ్ళకి పెట్టాం కానీ ఇప్పుడు ఏం జరగలేదు. అంటే డబ్బులు రాలేదంటారా లేదంటే అలా ప్రమాదాలు జరగలేదంటారు? జరగలేదు కానీ మనుషులు చాలా వలలో ప్రమాదం జరిగింది. అన్నప్పుడు జరిగినాయి కానీ అప్పుడు బాగానే ఇచ్చారు. ఇప్పుడు ఏం జరగల. మొన్న ఒక అబ్బాయి చనిపోతే 10 లక్షలు వేసాడు జగన్. వేటకి వెళ్లి చనిపోయారా? ఆ వేటకెళ్తే చనిపోయాడు. 2 చనిపోయినారు, 2 వేసారు. 2 చనిపోతే ఇక్కడ ఈ ఊర్లో ఒక అబ్బాయి చనిపోయినాడు, అవతల ఒక అతను చనిపోయినారు. వాళ్ళిద్దరూ పడ్డాయి. 15 లక్షలు అప్పుడే పెట్టేసి. అన్న, మీరు గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలనుకుంటున్నారు? మాకేముంది, వలలో తెప్పలో లేకపోతే ఇంజిరాలో ఇస్తే మేము తీసుకుంటాం మేడం. సగం సబ్సిడీ ఉంటది. 5 సంవత్సరం సబ్సిడీ కడతాం, సంవత్సరం సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తారు. అయ్యేంత మటుకు ఏం రాలి 5 సంవత్సరాల లోపల ఒక ఒత్తు రాల మాకు. వాళ్ళు కానీ మోటార్లు కానీ తెప్పలు కానీ. మరి మీరు పై అధికారులకి కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసినా అదంటే ఎక్కడ వదలలేదు, మీకు ఎక్కడ వదలాలా, మీకు ఎక్కడ ఇవ్వాలా, ఈ ఊరు వరకు అంటారు. మనకి ఎక్కడ వదలలేదు. ఈ 5 సంవత్సరాల లోపల ఎక్కడ లోకల్ ఎక్కడ వదల లోన్లుగా మత్స్యకారు గురించిగా. ఏం ప్రమాదం చనిపోతే మాత్రం డబ్బులు వస్తున్నాయి. సంవత్సరం 10,000 వేస్తున్నారు. అది మాత్రం గ్యారెంటీ. 2 నెలలు ఆపుతున్నారు. పిల్లలు చేస్తాయి చేపలు. అది ఈ 2 నెలలు ఆపే టైమేనా? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 4వ నెల 15వ తేదీ నుంచి 6వ నెల 15వ తేదీ దాకా వెళ్తాం లేదు. ఆ లోపల 10,000 వేస్తాడు. ఆ కుటుంబానికి 10,000 వేస్తారు. 2 నెలలకు కలిపి నెలకు 10,000? 2 నెలలు కలిపి. 2 నెలలకు కలిపి అంటే నెలకు 5,000 చొప్పున 2 నెలలు 5,000 10,000 వేస్తారు. మరి మీకు అవి సరిపోతున్నాయా అన్న? సరిపని సాల పని ఏదో పనికి వెళ్ళి చేసుకోవాలి. ఆయన వేసేది అది సరిపోతాయంటే మా చేతుల్లో 50,000 వేస్తారా? అది కాదు మేడం. అంటే నేను అనేది ఏంటంటే అదొక్కటే చేస్తున్నారా లేకపోతే బయట పనులు అలా చేసుకుంటారు ఇంటిల్లు పాది మొత్తం అంటున్నా? మా పనులకి వెళ్ళి వెళ్తాం లేకుంటారు. అన్న, ఇప్పుడు ఇందులో లాభాలు ఎక్కువ ఉంటాయా నష్టాలు ఎక్కువ ఉంటాయా? పడితే లాభాలు ఉంటాయి, పడిపోతే లేదు మేడం. దానిదాన్ని సరిపోతాయి. సంవత్సరానికి దానిదాన్ని సరిపోతాయి. లాభాలు కేవలే ఉండవు. లాభాలు లేదు నష్టాలు లేదు, మధ్య తరగతిగా తిండికి గూడికి సరిపోతుంది, పట్టుకు సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. జనాలందరూ కూడా ఈవినింగ్ టైమ్ లో చిల్ గా ఎంజాయ్ చేద్దామని హాలిడేస్ టైమ్ లో అందరూ కూడా ఫ్యామిలీస్ తో బీచ్ దగ్గరకు వచ్చేసారు. మరి ఎలాగో మత్స్యకారుల కోసం వచ్చేసాం కదా అని చెప్పి ఆడియన్స్ దగ్గర చిన్న వీడియో తీసుకోవాలనిపించింది. మరి మన ఆడియన్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సముద్రంలో బాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తున్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి బీచ్ కి వచ్చారా? నాట్ ఓన్లీ బీచ్, నెగిటివ్ ప్లేస్ వచ్చేసి ఇదే కాబట్టి మనం ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ లో వచ్చినప్పుడు ఇలా బీచ్ కి వచ్చి ఎంజాయ్ చేస్తాం. అవునా, ఎప్పుడు వచ్చారు? జస్ట్ 2 days బ్యాక్. ఇక్కడికి బీచ్ కి జస్ట్ ఒక 1 hour బ్యాక్. 1 hour కి ఎంజాయ్ చేయడం అయిపోయిందా? లిటిల్ బిట్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ పెరుగుతుంది కదా, చిన్న పిల్లలు ఉన్నారని రిస్క్ ఎందుకని వచ్చేసాం. ఓకే, మరి ఎలా ఎంజాయ్ చేశారు మీ చిల్డ్రన్స్ వాళ్ళంతా? సూపర్, ఇంకా ఆడదాం అంటున్నారు. హైదరాబాద్ లో బీచ్ లేదు కదా, ఇలాంటి ప్లేసెస్ కి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ స్మైల్స్ కానీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు ట్యాంక్ బండ్ దగ్గరికి ఎవ్రీ వీకెండ్ వెళ్తాం, నేను మా హస్బెండ్. బికాస్ మా హస్బెండ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఎవ్రీ సాటర్డే అండ్ సండే హాలిడే ఉంటది కాబట్టి ట్యాంక్ బండ్ వెళ్తాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ థ్రిల్ వేరే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? సింగరాయకొండ. సార్, ఎంతసేపు అయింది మీరు బీచ్ కి వచ్చి? మేము వచ్చేసి 4:30కి వచ్చాము. బాగా ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీతో వచ్చాము, చక్కగా అన్ని చేసుకొని వచ్చాము. అన్ని ఇక్కడే ఉన్నాం. ఇక్కడ అంత సరదాగా గేమ్స్ ఆడాము. ఇంత బ్రహ్మాండంగా సముద్రం బాగా అయితే. ఎంతమంది వచ్చారు? 10 మంది దాకా వచ్చాము. 10 మంది దాకా వచ్చారు. ఎప్పుడు వస్తూనే ఉంటారా? ఇప్పుడు సమ్మర్ మీకు ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ బీచ్ లో ఇలా ఎంజాయ్ చేయించటము, వాళ్ళకి వాల్యూస్ తెలియచేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. మాకు అన్ని మర్చిపోతాము, సరదాగా ఉంటాము.
పిల్లలతో ఫ్యామిలీస్ గడుస్తుంటే చాలా ఆనందం. అంతే కదా, ఆటోమేటిక్ గా 10 మెంబర్స్ అని అంటే మొత్తం కుటుంబం మొత్తం వచ్చేసినట్టే కదా. తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మేము మా ఫ్రెండ్స్ అందరం వీక్లీనా మంత్లీనా? మంత్లీ వన్స్ పక్కా, ఇంకా హాలిడేస్ అలా అని ఏం లేదు. మంత్లీ 1 టైం అయినా వస్తాము. అయితే మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యారన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. చిన్ని, హలో అక్క, ఏం పేరు? సోఫియా. సోఫియా, నీకు ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. బీచ్ కి ఆడుకోవడానికి వచ్చావా, చూడటానికి వచ్చావా, లేకపోతే చదువు ఎగ్గొట్టడానికి వచ్చావా? ఆడుకోవడానికి వచ్చా. ఎవరు వచ్చారు నీతో? మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చారా? ఏరమ్మ వాళ్ళు? అక్కడ. పిలు అమ్మి. అమ్మి ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? 2 hours. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కందుకూరు. కందుకూరు నుంచి వచ్చారు. కేవలం బీచ్ కి వచ్చారా? సండే అని బీచ్ కి వచ్చాము. ఇప్పుడు హాలిడేస్ టైం కదా, ఇలా హాలిడేస్ టైం అని చెప్పని వచ్చారా, లేకపోతే ఎవ్రీ వీకెండ్ మంత్లీ వన్స్ అలా వస్తుంటారా? హాలిడేస్ అని వచ్చినాం మేము, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని. సండే ఉంది అని వచ్చేసినాం. ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటారా? వస్తుంటాం మేము. ఇక్కడ బాగుంది, బాగా పిల్లలు బాగా సమ్మర్ లో బాగుంటదని మేము ఇక్కడ వచ్చాం. ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉంది, వ్యాపారాలు కానీ వచ్చే పోయే జనాలు కానీ ఆడియన్స్ వీళ్ళంతా ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటారా, లేకపోతే ఇప్పుడు పర్టికులర్ సమ్మర్ కాబట్టి లేకపోతే హాలిడేస్ టైం కాబట్టి ఉన్నారా? సండే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ ఎక్కువ మంది ఉంటారు. హాలిడేస్ కదా ఇప్పుడు, పిల్లలకి తీసుకొని చాలా మంది వేరే దూరం నుంచి కూడా వచ్చేస్తారు. మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే ఎప్పుడు రొటీన్ లాగే అలా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది మాకు, మంచిగా ఉంది ఇక్కడ. ఎప్పుడు బాగా వస్తూ ఉంటారా ఈ బీచ్ కి, లేకపోతే సరౌండింగ్ లో వస్తూ ఉంటారా? సండే వస్తాం. సండే వస్తుంటారు. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం, 10 మంది వచ్చినాం. 10 మంది అంటే ఆటోమేటిక్ గా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు కదా? ఎంజాయ్ చేసినాం బాగా. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వచ్చేసినాం బయటికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని. ఓయ్ హాయ్ చెప్పు మా ఛానల్ కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన వ్యూవర్స్ అందరూ కూడా సముద్రపు గాలి పీల్చుకుంటూ సముద్రపు ఒడ్డున చల్లగా ఈ సమ్మర్ వెకేషన్ లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఏదైనా సమ్మర్ వెకేషన్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ లో సముద్రం అయితే నాకు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ ఇన్ కందుకూర్. కెమెరామెన్ లక్కీతో మీ సుకన్య.